ఈరోజు మేము చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్రీ క్యాంప్ చేయాలని మొదలుపెట్టాము. సో పొద్దున ఇంచుమించు 6 o'clock నుంచి మొదలయ్యారు. 7 నుంచి దాదాపు ఒక 20 మంది డాక్టర్స్, స్టాఫ్ ఒక 40-50 మంది వర్క్ చేస్తున్నాం. చూసిన వాళ్ళని చూసినట్టు పంపిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 1000 లోపలే అయినారు. సో ఇంకా సాయంత్రం 5 వరకు చూసేది ఉంది. చాలా క్రౌడ్ ఉంది. సో అందుకని అందరికి ప్రతి ఒక్కళ్ళకి మాత్రం బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేస్తున్నాం. ఇంత రష్ ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళకి అక్కడ గబగబా బ్లడ్ టెస్ట్లు ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం. మెడిసిన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాము. సో స్కానింగ్ అయితే గర్భసంచికి టోటల్ అబ్డమిన్ స్కాను ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం. అంటే గర్భిణీ వాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి. ఎక్స్రేస్ సారు పరంగా ఎక్స్రేస్, సిటీస్ సారు చూస్తున్నారు. సో ప్రతి పేషెంట్కి ఒక ప్రోటీన్ పౌడరు, సిరప్స్, కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవి ఇస్తున్నాము. నొప్పి మాత్రలు అట్లా కొన్ని అందరికీ ఇవ్వలేము ఆ మాత్రలు. సో అవి మాత్రం డాక్టర్ దగ్గర పెట్టుకొని అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే నొప్పి టాబ్లెట్లు ఇచ్చేవంటే అందరూ ఈ చాక్లెట్ల కింద నవ్వులేస్తారు. వాళ్ళ హెల్త్కి మంచిది కాదు. అందుకని అవసరం అనుకున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పెయిన్ కిల్లర్స్. సందర్భం అని ఏం లేదు, మా పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా అన్నట్టు అనుకొని చేస్తున్నాము. సో చాలా ఇయర్స్ అయింది చేసి అని అడుగుతున్నారు పేషెంట్స్, ఒకసారి చేయండి మేడం అని. సో యాక్చువల్గా బస్సెస్ పంపించినాం. ఇప్పటికి బస్సులు ఏమో ఒక్క బస్సే వచ్చినట్టుంది. బస్సెస్ ఏమి రాలేదు. పాపం వీళ్ళందరూ వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని మెజారిటీ వాళ్ళకై వాళ్ళు వచ్చారు. సో బస్సులో అవన్నీ వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. ఆ లోపల వీళ్ళని క్లియర్ చేస్తే నెక్స్ట్ అన్ని మెడిసిన్స్ అంతా ఫ్రీగా ఇస్తున్నాం. సో ప్రాబబ్లీ 4-5 వరకు రావచ్చు సాయంత్రం అయ్యేసరికి. అంతే 4000 మినిమం వస్తారు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికి బస్సెసే రాలేదు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ గబగబా రష్ వస్తుంది. సో వీళ్ళందరూ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు పొద్దున్నే వీళ్ళు 7 నుంచి 6 నుంచి ఉంటారని వచ్చి కూర్చున్న వాళ్ళు. సో యూజువల్ గా రష్ ఎప్పుడు కూడా 10:30-11 నుంచి రష్ మొదలవుద్ది. ఇప్పటికి వెళ్ళిపోయారు చాలా వరకు. కానీ ఫ్యూచర్ లో కూడా చేస్తాము. ఫలానా పర్టికులర్ డేట్ అని చెప్పలేను, కానీ ఫ్యూచర్ లో కూడా క్యాంప్స్ 10 మందికి ఉపయోగపడేది చేద్దామని అనుకుంటున్నాం. సో పేషెంట్స్ చాలా మంది వాళ్ళ ఏరియాకి వచ్చి చేయమని అడుగుతున్నారు, కానీ స్కానింగ్ మిషన్లు మేము తీసుకురాలేము. సో స్కానింగ్ మిషన్ లేకుండా ఉత్తినే నొప్పి టాబ్లెట్లును, బలానికి కాల్షియము, ఐరన్ ఇచ్చేదానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు. అందుకని ఆలోచిస్తున్నా. బట్ స్టిల్ ఫ్యూచర్ లో అవి కూడా చిన్న చిటిక్ స్కాన్లు కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. బట్ ఇదైతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నాం.